నా పేరు బొంతు నాగిరెడ్డి, నన్ను ఎన్ఆర్ఐ నాగిరెడ్డి అని కూడా అంటారు. నేను ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి గారి హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముందు కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధిగా అమెరికా రాష్ట్రానికి నేను వచ్చేసాను. అలాగే గత కొన్ని సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నాను. ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఎలక్షన్స్ చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 కాదు, మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల వెరీ స్పెషల్ వెరీ స్పెషల్ ఈ నియోజకవర్గం. ఎందుకంటే ఈ మైలవరం నియోజకవర్గంలో జరిగే పోటీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా జరగట్లేదు. ఎందుకంటే ఒక బడా పారిశ్రామికవేత్త, ఒక బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఒక రాజకీయంగా దాదాపుగా ఎన్నో పదవులు అనుభవించిన కుటుంబం నుంచి పోటీ ఎదుర్కొంటున్న క్యాండిడేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా సామాన్య వ్యక్తి. తెల్ల రేషన్ కార్డు ఆయనకి, మీరు నమ్ముతారో నమ్మరో మరి వేరే ఇక్కడ అందరికీ తెలుసు. అలాగే ఆయన ఇప్పటికీ అద్దెంట్లో ఉంటాడు. సన్నాల తిరుపతిరావు సామాన్యుడిని, ఒక సామాన్యమైన వ్యక్తిని మొత్తం యాక్చువల్గా అసెంబ్లీకి పంపించాలని మంచి ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్యాండిడేట్ని పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి మీద 100 కోట్లు 1000 కోట్లు ఉన్న వ్యాపారవేత్త మీద మొత్తం ఈరోజు నిలబెట్టారు. కాబట్టి యాక్చువల్గా ఆ సామాన్యుడికి అండగా ఉందామని చెప్పి, పార్టీని గెలిపించాలని చెప్పి మేము వాలంటీర్గా పార్టీ మీద అభిమానంతో మేమంతా వచ్చి ఇక్కడ కృషి చేస్తా ఉన్నాం. అలాగే పార్టీలో ఉన్న నాకు దాదాపు అంతమంది అన్ని కేడర్లో దాదాపు తెలుసు. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ, మరి వైవి సుబ్బారెడ్డి గారు కానీ, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు చాలా అత్యంత సన్నిహితంగా ఉంటారు. అందువల్ల పార్టీని గెలిపించడం వల్ల నా కర్తవ్యం అనుకుని చెప్పి ఈ పార్టీ ఇక్కడ గెలవాలని చెప్పేసి నేను వచ్చి పనిచేస్తా ఉన్నాను. ఎస్పెషల్లీ కొండపల్లి ఏరియాలో నేను ప్రెస్టీజియస్గా తీసుకున్నాను. సో కాబట్టి ఇక్కడికి వచ్చినా తెలిసింది. అంతకుముందు నేను కూడా యాక్చువల్గా వసంత కృష్ణ ప్రసాద్ గారి గురించి చాలా గొప్పగా అనుకునేవాడిని. ఎందుకంటే చదువుకున్న ఆయన, చాలా చక్కగా మాట్లాడతాడు, వాక్చేతర్యం ఉంది, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చినాక పెద్దలు జ్యేష్ఠ రమేష్ బాబు గారు ఇంతకు ముందే చెప్పారు. మరి ఆయన చేసిందంతా చెప్తే నేను ఆశ్చర్యపోతా ఉన్నాను. ఎందుకంటే ఆయన వీటీపీఎస్లో బూడిద మీదే 400 కోట్లు సంపాదించి అంట. మండలానికి ఒక ఇన్ఛార్జిని మొత్తానికి పెట్టుకుని అన్ని వాళ్లే కలవటం, ఇంకా సామాన్యమైన ప్రజలకు యాక్సెస్ ఉండదంట. ఈయన గెలిచిన తర్వాత కంప్లీట్గా హైదరాబాద్లోనే ఉంటాడు. సో ఇక్కడ మండల ఇన్ఛార్జీలు కంప్లీట్గా ఆయన అంతా కరప్షన్ అంతా రెవెన్యూ అంతా కలెక్ట్ చేసి ఆయనకి మొత్తం కొంత బిల్లు తీసుకోవటం, మిగతా కొంత ఆయనకి ఇవ్వటం, ఇలా చేసుకుంటా మొత్తానికి 5 ఏళ్ల పరిపాలన చేశాడు. ఇక డెవలప్మెంట్ వైపు చూసుకుంటే దాదాపు శూన్యమని చెప్తా ఉన్నారు. కేవలం ఆయన ఇంట్రెస్ట్ వచ్చేసి సహజ వనరులు ఇక్కడ ఉన్న